సమావేశానికి వచ్చిన పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ వేదిక మీద అన్ని జిల్లాల నుంచి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన బ్రాహ్మణ సంఘాల నాయకులకి ఇతర ప్రముఖులు చాలామంది ముందరున్నారు. వేదిక మీద ప్లేస్ లేదు కాబట్టి ఎదురుగా కూర్చోవాల్సి వచ్చింది. వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు 7వ తారీఖు గుంటూరులో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్క దానికి మా దగ్గర ఆన్సర్ ఉంది. ముందుగా మతం మార్చుకున్న దళిత క్రిస్టియన్లకు హిందూ మతం ద్వారా వచ్చిన రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులని పునఃసమీక్షించుకోవాలి, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. కానీ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి మా బ్రాహ్మణ సమాజం పూర్తి మద్దతు తెలియజేస్తున్నది. వారు మాట్లాడింది మీరు అందరూ చూసి ఉంటారు. వారు మాట్లాడిన దాంట్లో అసలు బ్రాహ్మణులకి ఇష్యూకి సంబంధం లేదు. ఏం చేస్తున్నారంటే బ్రాహ్మణుల భుజం మీద గన్ను పెట్టి మొత్తం సనాతన ధర్మాన్ని హిందువులని టార్గెట్ చేస్తున్నాడు అనేది మేమందరం భావిస్తున్నాం. ఇది ఒక పెద్ద కుట్రగా భావిస్తున్నాం. దానికి గన్ను పెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేవని కూడా ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు దళిత క్రిస్టియన్స్కి మారిపోయినప్పుడు ఇక్కడ రిజర్వేషన్స్ ఎందుకు? ఆ కుల హోదా పోయిన వెంటనే వారు పొందిన సౌకర్యాలను కూడా తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 25 తీసేయాలంటాడు. అంటే మత స్వేచ్ఛ, ఎవరు దేంట్లోకన్నా మారే స్వేచ్ఛ ఆర్టికల్స్ ఇస్తున్నాయి, అవి తీసేయాలంటారు. అంటే రాజ్యాంగాన్నే మార్చాలని ఏదైనా కుట్ర ఉందా దీంట్లో వెనకాల? లేకపోతే రిజర్వేషన్లే మొత్తం తీసేయాలని ఏదైనా కుట్ర ఉందా? అసలు మీరు హిందూ దళితులకి సంబంధించిన వాళ్ళ లేకపోతే దళిత క్రిస్టియన్గా మారిపోయారా? ఇది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడినంతసేపు ఇవాళ ప్రెస్కు కూడా మేము ఇన్విటేషన్ ఇచ్చాం. బ్రాహ్మణ జాతి మీద జరిగిన దాడికి మందకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యలకి మేము ప్రెస్ మీట్ పెట్టామన్నాం. అంటే ఒక ఆయన పెడతాడు బ్రాహ్మణులు వేరు బ్రాహ్మణ జాతి వేరా అని. అంటే ఆయన ఇండివిజువల్ బ్రాహ్మిన్స్, ద్రోణాచార్యుడు కానివ్వండి, ఆదిశంకర్లు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, ఇండివిజువల్ బ్రాహ్మిన్స్ని క్రిటిసైజ్ చేశాడు. అట్లనే బ్రాహ్మణ జాతిని కూడా క్రిటిసైజ్ చేశాడు. కాబట్టి ఆ విధంగా మేము పెట్టడం జరిగింది. అంటే ప్రతి దానికి పెడార్థం తీయటం వారికే చెల్లింది, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి. అదేవిధంగా ఆయన అంటున్నాడు కుల వ్యవస్థ ఉండకూడదని. మరి కుల వ్యవస్థ లేకపోతే ఈ రిజర్వేషన్ల ముచ్చటెక్కడిది? 70 ఏళ్ళు కులం మీరు ఎక్కడున్నా కూడా అన్ని ఫలితాలు అనుభవించి ఈరోజు రాజ్యాంగం అనేది ఒక 4 పిల్లర్స్ మీద ఉంటుంది, 4 ఎస్టేట్స్, దాంట్లో కూడా మీరు ఒకళ్ళు. ఈరోజు మీరు లెజిస్లేచర్లో చూసుకోండి, బ్రాహ్మణుల సంఖ్య ఎంత, మీ సంఖ్య ఎంత. అదేవిధంగా బ్యూరోక్రసీలో చూడండి, మీ సంఖ్య ఎంత, మా సంఖ్య ఎంత. అంటే జ్ఞానం ఒకళ్ళ సొంతం కాదు. పూర్వకాలంలో జ్ఞానము బ్రాహ్మణుల సొంతంగా ఉండేది. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, అందరూ ముందరికి వెళ్తున్నారు. మేము సాగతిస్తున్నాం దానికి. మీరు ముందు పోవద్దని మేము ఎప్పుడు అనలేదు. అయితే నువ్వు దళిత క్రిస్టియన్ల వైపు ఉన్నావా, దళిత హిందువుల వైపు ఉన్నావా అనేది తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అందరికి కూడా హిందూ దళితులకి, హిందూ బీసీలకి, హిందూ సంఘాలకి, కమ్మ, రెడ్డి, వైశ్య, వెలమ, కాపులకి, వీళ్ళందరినీ కూడా క్రిటిసైజ్ చేశాడు ఆయన. మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా కలిసి రావాలి మాతో అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తూ
ఇప్పుడే బీసీలకి 42% రిజర్వేషన్ ఇద్దామని ఇప్పుడే గవర్నమెంట్ అనుకుంటుంది. ఈ టైంలో కుల వ్యవస్థ తీసేయాలని చెప్పి అనటం, మరి నువ్వు బీసీలకు ఫేవర్గా ఉన్నావో బీసీలకు వ్యతిరేకంగా ఉన్నావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రెస్ మీట్ మీరందరూ చూసి ఉండొచ్చు. అఖండ భారత్ దాన్ని ఒక బ్రాహ్మణ్ డివైడ్ చేశాడు, జవహర్లాల్ నెహ్రూ డివైడ్ చేశాడు అంటాడు. మేము ఈరోజు కూడా సంకల్పంలో భరతవర్షే భరతఖండే అని చదువుకుంటాం, అఖండ భారతే చదువుకుంటాం మేము. మీకు ఆ విషయం తెలియదా? జవహర్లాల్ నెహ్రూ డివైడ్ చేశాడని అంటాడు. జవహర్లాల్ నెహ్రూ కూతురు, జవహర్లాల్ నెహ్రూ మనవడు ఈ దేశం గురించి ప్రాణాలు అర్పించారు. ఆ విషయం మీకు గుర్తు రాలేదా మందకృష్ణ గారు అని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. బ్రాహ్మణులు బ్రాహ్మణానం అనేకత్వం అన్నారు. అయితే పూర్వం అంటే ఒక 7-8 ఏళ్ల కిందనో ఎప్పుడో ఒక పద్మశ్రీ మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఏదో వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా ఇప్పుడు ఇంకో పద్మశ్రీ వచ్చాడు. ఈ పద్మశ్రీ వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేయక్కర్లే, మేము ఇన్వైట్ అయ్యి ఉన్నాం ఆల్రెడీ. బాస్ అనే ఆర్గనైజేషన్ ఒక అంబ్రిల్లా కింద ఈరోజు 151 బ్రాహ్మణ సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో, నార్త్ ఇండియన్ బ్రాహ్మణ సంఘాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర సంఘాలు కూడా బాస్ అంబ్రిల్లా కింద ఉన్నాయి. ఈ విషయం వారికి తెలియజేస్తూ, ఆ రోజు అవమానపరిచాడు కాబట్టే చాణక్యుడు ఫీల్డ్లోకి రావడం జరిగింది. తర్వాత చాణక్యుడు ఏం చేశాడనేది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకా దుర్మార్గం జరిగితే పరశురాముడు అవతారం కూడా, పరశురాముడు కూడా ఎందుకు వచ్చాడో మీ అందరికీ తెలుస్తుంది. ఇది తెలుసుకోవాలి. మమ్మల్ని ఊరికే మంచిగా మా పని మేము చేసుకుంటూ ఊరికే కెలకొద్దని చెప్పేసి వారిని సవినయంగా మనవి చేస్తున్నా నేను. అదేవిధంగా హిందూ మతంలో పుట్టి, హిందూ మతంలో రిజర్వేషన్లు అనుభవించి, మీ ఫ్యామిలీలో రిజర్వేషన్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు పొంది రాజమండ్రిలో, ఇప్పుడేమో దళిత క్రిస్టియన్ల వైపు మొగ్గు చూపావు. అంటే దీన్ని బట్టి నాకు చాలామంది ఇక్కడ నా మిత్రులు దళితులు వచ్చారు. నా మిత్రులు నా వెంబడే ఉంటారు, మాదిగ సామాజిక వర్గం చెందిన వాళ్ళు. ఈయన దళిత క్రిస్టియన్ వైపు పోయి హిందూ దళితులు, హిందూ బీసీలు వీళ్ళందరికి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చాలా మంది హిందూ దళితులు నాకు ఫోన్ చేశారు. వారు ఏమన్నారంటే, ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మేము గౌరవించాం, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో సహాయం చేశా నేను పర్సనల్గా. మా ఆఫీస్కి మందకృష్ణ గారు వచ్చారు, మేడి పాపయ్య మాదిగ దానికి సాక్ష్యం. వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి, ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 ఏళ్లు నడిపించారు, వర్గీకరణ గురించి, వర్గీకరణ అయింది, నీ ఉద్యమం అయిపోయింది, నువ్వు మందకృష్ణ మాదిగ పేరు హిస్టరీలో ఎప్పటికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు, దళిత క్రిస్టియన్స్ వైపు వెళ్ళి గుంటూరులో పెట్టాడు. అంటే వైసీపీ పార్టీకి సపోర్టుగా దళిత క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్న ఏరియాలో వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో టార్గెట్ బ్రాహ్మలు. నువ్వు డైరెక్ట్ రెడ్లను అనలేవు, కమ్మల్ని అనలేవు, కాపుల్ని అనలేవు అక్కడ ఆంధ్రాలో. అందుకని బ్రాహ్మణులు అంటావు. వీళ్ళు ఏదో పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు వచ్చి ఏం మాట్లాడరు, వీళ్ళని టార్గెట్ చేద్దాం అంటే నీ మైండ్ వెనకాల మమ్మల్ని కాదు, ఏదో కుట్ర ఉంది. అదేంటో మాకు తెలుసు. మొన్న ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక రోజు ముందు ఇన్విటేషన్ ఇచ్చి మళ్ళీ ఒక రోజు పోస్ట్పోన్ చేసుకొని దాని వెనక రహస్యం కూడా మాకు అందరికీ తెలుసు. ఇప్పుడు దళిత క్రిస్టియన్స్ నుంచి వకాల్తా పుట్టుకున్నప్పుడు నువ్వు దళిత హిందువా కాదా చెప్పాల్సిన అవసరం ఉంది. దళితులందరూ మేము హిందూ దళితులకి మాకు వాళ్ళ సపోర్ట్ కావాలి, మేము వాళ్ళకి సపోర్టింగ్ ఉంటాం, బీసీలకి సపోర్టింగ్ ఉంటాం. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఎగెనెస్ట్గా మీరు చెప్పిన క్రిస్టియన్ మతానికి మాత్రం మేము సపోర్టింగ్గా లేము. ఇంకో మాట అన్నాడు అక్కడ ఆయన, బ్రాహ్మణుల వల్ల దౌర్జన్యాల వల్లే ఎస్సీలు అందరూ దళితుల్లోకి క్రిస్టియానిటీలోకి మారుతున్నారు అన్నాడు. అంటే ఆయన కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చూడండి మీరు. మా వల్లనే మతం మార్చుకుంటుర్రు,
మళ్ళీ అక్కడ కూడా ఫాస్టర్లు బిషప్లు అందరూ మేమే ఉన్నామంట. అంటే మీరు అనేదానికి ఏం అర్థం ఉంది? అక్కడ మేమే ఉన్నాం, ఇక్కడ మేమే ఉన్నప్పుడు నువ్వు మతం ఎందుకు మార్చుకున్నావు? అంటే బ్రిటిష్ పాలకులు వదిలివెళ్ళిన దాన్ని నువ్వు తీసుకుంటున్నావా? క్రిస్టియన్ మతంలోకి అందరినీ మార్చడానికి నువ్వు వకాల్తా పుచ్చుకున్నావా? లేదంటే అక్కడ ఢిల్లీలో బీహార్లో బ్రాహ్మిన్స్ భారత్ చోడో, బ్రాహ్మిన్స్ బనియా భారత్ చోడో, బ్రాహ్మిన్స్ బనియా వీఆర్ కమింగ్ ఫర్ యూ అని గోడల మీద రాతలకి నువ్వేమన్నా వకాల్తా పుచ్చుకొని 2 రాష్ట్రాల్లో తిరుగుతున్నావా? లేదంటే ఈ రిజర్వేషన్ వ్యవస్థను ఎత్తేద్దాం, హిందూ బీసీలకి హిందూ దళితులకి అన్యాయం చేద్దాం అని చెప్పి ఏదైనా రాజకీయ పార్టీని వెనకాల ఉండి నడిపిస్తున్నదా? దీనికి అన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు పద్మశ్రీ అవార్డు కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు. పద్మశ్రీ అవార్డు ఇచ్చేటప్పుడు మీరు అందరినీ కలుపుకొని పోతారు, మీరంతా న్యూట్రల్గా ఉంటారని చెప్పి అట్లాంటి వారికి పద్మశ్రీ అవార్డు ఇస్తుంది. ఇదేంటి కులాల మధ్యలో చిచ్చు పెట్టడం? నేను అన్న ఆ రోజు కృష్ణుడు బ్రాహ్మణుడు కాళ్ళు కడిగి నెత్తి నీళ్లు చల్లుకున్నాడు అని. నేను ఉన్న స్టోరీ చెప్పా. ఆయన గ్రంథాలు పట్టుకొచ్చాడు కదా, నేను కూడా చాలా గ్రంథాలు తీసుకొచ్చా. దాంట్లో ఉన్నాయి. ఏమున్నది? కుచేలుడు శ్రీకృష్ణుడు స్నేహితుడు కుచేలుడు వస్తే తన సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకొని బ్రాహ్మణ మమ దేవత అన్నాడు. అంటే నేను అన్నది దేవతల కంటే మేము గొప్పని కాదు, దేవతలు కూడా బ్రాహ్మణులకు గౌరవం ఇస్తారు, దయచేసి మీరు కూడా గౌరవం ఇవ్వండి అని అన్నాను తప్పితే దేవతల కంటే గొప్పలం అనలే. కృష్ణుడు పుట్టుక క్షత్రియుడు, పెరిగింది యాదవుల దగ్గర. ఏమంటాడు? యాదవులకి మాకు పెట్టాలని చూస్తారు. మీరు యాదవ మిత్రులను కూడా పిలిచాను నేను ఇవాళ. అంటే నువ్వు కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు. రాముడు ఏదో చేశాడు, ఆదిశంకరాజు ఇప్పుడు ఆదిశంకరాచార్యుడు నదిలో స్నానం చేసుకుంటూ వస్తున్నాడు, ఓ చండాలుడు ఎదురయ్యాడు. నా బాడీని చూస్తున్నావు, ఆత్మను చూస్తున్నావు అంటే ఆదిశంకర వారు నీ ఆత్మను చూస్తున్నా అన్నాడు. అయితే మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే పరమశివుడే చండాలుడు వేషంలో వచ్చి ఆదిశంకర వారికి పరీక్ష పెట్టారు. ఆ సంగతి గ్రహించి వారు సాష్టాంగ నమస్కారం పెట్టారు. చండాలుల్లో కూడా జ్ఞానం ఉన్నది, లేదని మేము అంటలేదు. జ్ఞానం మా సొత్తని మేము అంటలేదు. కానీ బ్రాహ్మణ జాతి నడిచేది జ్ఞానం, ధర్మం, త్యాగం, సేవ, ఈ 4టి మీద. మా ఆస్తులు పోయినాయి, మేము సేవ ద్వారా మేము అన్ని తొలగించాం. అన్ని ఉద్యమాల్లో మేమే ఉన్నాం, అందరితో పాటు మేము ఉన్నాం. మేము ఒక్కళ్ళమే ఉన్నాం అని అంటలే. ఇప్పుడు మేము ఏదన్నా దానికి పెడార్థం, ఏదన్నా కూడా దానికి పెడార్థం తీయటం. రామానుజాచార్యుల గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు, అది చెప్పాడు ఓ పేపర్ చూపెట్టి. మరి ఆదిశంకర వారు కేదార్నాథ్లో ఆదిశంకరాచార్యుల ముందు ధ్యానం చేసిన నరేంద్ర మోడీ గారు ఆదిశంకర్ల గురించి ఏం చెప్పారు? అది తెలుసుకోవాలిగా. నీకు కన్వీనియంట్ ఉన్నవన్నీ నువ్వు చెప్తుంటావు. మేము 3 ఆచార్యులను గౌరవిస్తాం. ఆదిశంకర్ల వారిని గౌరవిస్తాం, రామానుజాచార్యులను గౌరవిస్తాం, మధ్వాచార్యులను గౌరవిస్తాం. మేము అందరినీ గౌరవిస్తాం. దళితుల్లో మేధావుల్ని గౌరవిస్తాం, హిందూ దళితుల మేధావులని. బీసీల్లో మేధావుల్ని గౌరవిస్తాం. మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. హిందూ దళితులు, హిందూ బీసీలు, మేధావులు, మందకృష్ణ చేసేది దేని గురించి చేస్తున్నాడు అనేది మీరందరూ కూడా దళితులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఇంకొక మాట అన్నాడు, నవాబులు పాలించినప్పుడు బ్రాహ్మణ ఆధిపత్యమే, బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు బ్రాహ్మణ ఆధిపత్యమే, హిందూ రాజులు పాలించినప్పుడు కూడా బ్రాహ్మణ ఆధిపత్యమే అని అన్నాడు. అంటే ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? రాజులకు ఉంటుందా లేకపోతే మంత్రులకు ఉంటుందా? చిన్న సింపుల్ క్వశ్చన్ కదా ఇది. పాలకుల దగ్గర ఉంటుందా ఆధిపత్యం? పాలకుల దగ్గర ఉండే సేవకులకు ఉంటుందా? మేము సేవకులుగా పనిచేసాం. ఎందుకు మమ్మల్ని పెట్టుకున్నారు? మిమ్మల్ని ఎందుకు పెట్టుకోలే? దాన్ని అడిగే అవకాశం లేదా? దాని అవసరం లేదా? నీతి, నిజాయితీ, ధర్మం తప్పం కాబట్టి మమ్మల్ని పెట్టుకున్నారు. మేమే ఆధిపత్యం అంటారేంటి? మొన్న మీరు చూశారు కదా, ఆయన ఇప్పుడు మేము మాట్లాడే పద్ధతి చూడండి, ఆయన మొన్న మాట్లాడే పద్ధతి చూడండి. ఆధిపత్య ధోరణి ఎవరికి ఉంది? ఇట్లా అనగానే ఒకళ్ళు బుక్ అందించుడు, ఇట్లా అనగానే ఒకళ్ళు బుక్ అందించుడు. అది ఆధిపత్య ధోరణి అదే మేము మాట్లాడేదా? ఇది కూడా తెలుసుకోవాలి కదా అందరూ.
ఇవన్నీ వద్దిగా ఇప్పుడు పురాణాలు ఉన్నాయి. నేను పురాణాల గురించి చర్చ పెడితే మా దగ్గర మహామేధావులు ఉన్నారు, చర్చకు రండి, వాళ్ళని కూర్చోబెడతా. నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ని మేము ఆన్సర్ చేయగలుగుతాం. అరే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు బ్రాహ్మణ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దళితుల పరిస్థితి ఏంటి? నువ్వు ఎందుకు దళిత క్రిస్టియన్ల వైపు మొగ్గు చూపేయవు? ఇప్పుడు కదా వ్యవస్థ మాట్లాడేది. మేము ఎవరున్నాం అసెంబ్లీలో? మేము ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తెలంగాణలో, ఆంధ్రాలో అది కూడా లేదు. మాకున్న 2, 3, 5% మాకు ఇచ్చిన రిజర్వేషన్, కులాల వారిగా రిజర్వేషన్ ఇచ్చిన మా వాళ్ళు 5, 6 ఉంటారు. 90% బ్రాహ్మణులు నిరుపేదలుగా ఉన్నారు. ఈ వేదిక మీద అర్చకుడు గోపికృష్ణాచార్యులు ఆయన 20 ఏళ్ల నుంచి పూజారిగా ఉన్నాడు. ఆయన జీతం 10,000. దీపావళి వచ్చినా, దసరా వచ్చినా వాళ్ళు గుళ్ళో ఉండాల్సిందే. పెళ్ళాం పిల్లలతో ఎటు బయటికి పోయే పరిస్థితి లేదు. ఇది బ్రాహ్మణుల పరిస్థితి, అర్చకుల పరిస్థితి. 26 కులాల అర్చకత్వంలో వచ్చినాయి. ఆ విషయం తెలుసుకోగానే ఆ విషయం మాట్లాడటం మానేశాడు. అరే మేము అన్నిటికీ ఒప్పుకుంటున్నాం. టీటీడీ వేదం నేర్పిస్తున్నది, ఇంకో స్వామీజీ వేదం నేర్పిస్తున్నాడు. వేదం చదువుకోండి, దేవతారాధన నేర్చుకోండి, ఆగమం నేర్చుకోండి, రాండి అర్చకత్వంలోకి. మేము కాదంటలేదు. ఎంత కఠోరమైందంటే 12 ఏళ్ళు వేద విద్య అనుభవించాలి. చిన్నప్పుడు 5, 6 ఏళ్ళప్పుడు పోయి వారి పరిస్థితి చూడండి. 20 ఏళ్ల నుంచి ఆయన జీతం 10,000. ధూపదీప నైవేద్యం స్కీమ్లో మొన్న 200 మందిని తీసుకుంటే 170 మంది వేరే వాళ్లే వచ్చారు. మేమేం కాదంటలే కదా, మా రైట్ అని మేము అంటలే. కానీ నువ్వు గుచ్చి మీరైటా అంటే మాకు పేటెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి నేను మొన్న అనటం జరిగింది. ఎప్పుడు కూడా మీరు చూడండి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని పాంచజన్యం, దేవాసాహెబ్, బాలాసాహెబ్ దేవరస్జీ, ఆర్ఎస్ఎస్ సంఘ చాలక్, ఆయన బ్రాహ్మడు. తర్వాత రామానుజాచార్యుడు బ్రాహ్మడు. ఎవరి పేరు తీసుకున్న ఆయన బ్రాహ్మణులే తీసుకొని ఉదాహరణ చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడంటే కన్వీనియన్స్ కోసం ఒక 20% బ్రాహ్మణులు మంచోళ్ళు, 80% దుర్మార్గులను. మీరు గూగుల్ని అడగండి, దళితుల కోసం పనిచేసిన బ్రాహ్మణులు ఎంతమంది అంటే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. మేము సమాజ స్థాపన కోసం పనిచేసాం. మేము అందరూ బాగుండాలని కోరుకున్నాం. మేము ఎవరితో కన్ఫ్రంటేషన్ పెట్టుకోలే. మేము సమాజ స్థాపన, ఈ అంటరానితనము, సంఘ సంస్కరణలు, సోషల్ జస్టిస్, ఇట్లాంటి వాటి గురించి ఎవరు పోరాడు బ్రాహ్మణులు అంటే ఎక్కువ లిస్టు మాదే వస్తుంది. ఉన్నారు చాలా మంది. మీరేమో బ్రాహ్మణ జాతి అని. ఎక్కడుంది ఆధిపత్యం? మాకు నవాబుల దగ్గర మాది ఆధిపత్యం. నవాబుల దగ్గర మేము సేవకులం, నీతి నిజాయితీతో చేశాం కాబట్టి మమ్మల్ని పెట్టుకున్నారు. దేశం ఎట్లుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఎట్లుండాలి, దీని గురించి కదా మేము ఉంది. బ్రిటిష్ వారి దగ్గర బ్రాహ్మణులు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ పాలకులు మేమా? బ్రాహ్మణ పాలకులు వేరే వాళ్ళు ఉంటే మేము ఆధిపత్యం ఎట్లా చేస్తాం? మేము ఎప్పుడు రాజ్యాధికారం కోరుకోలే. మేము రాజుల దగ్గర పనిచేసాం మంత్రిగా. శ్రీకృష్ణదేవరాయల దగ్గర తిమ్మరసు ఉన్నాడు. ఏంటి ఈ విషం చెమ్మటం ఏంటి బ్రాహ్మణ జాతి మీద? ఇది ఒకసారి వారు ఆలోచించుకోవాలి. రాముడు మీకు పద్మశ్రీ ఇచ్చిన పార్టీ రాముడు మా పేటెంటు, హిందుత్వం మా పేటెంటు. మరి నువ్వేం చేసావు? రాముడు ఏదో తప్పు చేశాడు, ఎవరిని చంపేశాడని చెప్తావు. అరే ఆ రోజు ఉన్న బైలాసు అంబేద్కర్ గారు వారు రాసిన స్పీచెస్లో ఇది కూడా ఉటంకించడం జరిగింది. ఉన్నది, చెప్తా, సెక్షన్ ఉంది, అది ఆ నెంబర్ కూడా ఉంది మా దగ్గర. అంటే ఆ రోజున్న బైలాస్ ప్రకారంగా ఆ రోజున్న ప్రజలకి హితమైన పని రాముడు చేశాడు. దానికి దేవతలు హర్షించి పూలు చల్లారు. ఆయన దేని గురించి తపస్సు చేస్తున్నాడు? స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నాడు. స్వర్గాన్ని జయించడం అంటే మరి దేవతలు ఎటు పోవాలి? అందుకని ఆ కార్యక్రమం జరిగింది. అది కాకుండా ఆయన కన్వీనియంట్గా ఆయన దళితుడు కాబట్టి ఇది చేశారు, బ్రాహ్మణులు చెప్పారట. అంటే ఇప్పుడు మొన్న అన్నాడు శ్రీకృష్ణుడు మా బావ అన్నాడు. సరే మీ బావగారే. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడుని గురుదక్షిణగా ఈ బుడపనేలు అడిగాడు. దాన్ని కన్వీనియంట్గా చెప్పుకుంటున్నాడు. ద్రోణాచార్యుడు ఎవరి గురించి అడిగాడు? అర్జునుడు గురించి అడిగాడు. అర్జునుడు ఎవరు?
మీ బావగారే అంటే మీ అన్ననే కదా, మీ అన్ననో మీ తమ్ముడో కదా. అరే మీ గురించే మేం చేస్తుంటే మళ్ళీ మమ్మల్ని అంటది ఏంది. ఇట్లా ఇప్పుడు పెడార్థాలు తీసుకుంటూ పోతే ఎన్నన్నా తీయచ్చు పెడార్థాలు. మనం వానరులందరూ ఆదివాసులు అంటారు. బ్రాహ్మణ జాతి ఔన్నత్యం గురించి మీకు 2 మాటలు చెప్తా. ఈ దేశంలో తరతరాలుగా గుళ్ళు రాజులు కట్టిస్తే గుళ్ళు ప్రతిష్ట చేసేది, ప్రతిష్ట ఎవరు చేస్తారు? పీఠాధిపతులు చేస్తారు. కుంభాభిషేకం ఎవరు చేస్తారు? పీఠాధిపతులు చేస్తారు, బ్రాహ్మణులు చేస్తారు. మేము ఎప్పుడైనా ఇప్పుడు కులాల ప్రసక్తి తీసుకొచ్చాడు కాబట్టి చెప్తున్నా, మేము అందరినీ భగవంతుడుగా, శ్రీకృష్ణుని భగవంతుడుగా, మేము భగవద్గీతని మేము నమ్ముతాం. భగవద్గీత మీద చేయబెట్టి ఏదన్నా అంటే అది దాని మీద నిలబడతాం మేము. అట్లాంటిది మేము శ్రీకృష్ణుడు గుళ్ళు కట్టించాం, వాళ్ళు కట్టించారు, మేము ప్రతిష్ట చేశాం. రాముడు గుళ్ళు మేము ప్రతిష్ట చేశాం, ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రతిష్ట చేశాం. కానీ మా బ్రాహ్మణులు అని చెప్పి మేము చాణక్యుడికి గుడి కట్టలే, పరశురాముడికి ఎక్కువ గుళ్ళు కట్టుకోలే. మేము మీ వాళ్ళ గుళ్ళే కట్టినాం కదా, మీ వాళ్ళ గుడిలో ప్రతిష్ట చేసినాం కదా. మళ్ళీ మమ్మల్ని ఎందుకు మీరు, మా జాతిని ఎందుకు మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు? అదేవిధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. రాజ్యాంగంలో సభ్యులు 286 మంది సభ్యులు, 22 కమిటీలు. దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు ఉన్నారు, హక్కుల కమిటీ పటేల్ గారు ఉన్నారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కమిటీకి ఉన్నారు. అట్లా అందరూ రాశారు. కానీ చైర్మన్ అంబేద్కర్ గారు. మేము గౌరవిస్తాం. రేపు 14 అంబేద్కర్ గారి జయంతి, మేము గౌరవిస్తాం. వారికి కూడా వినతి పత్రం ఇస్తాం, ఈయన కొంచెం బుద్ధి మార్చమని చెప్పి. ఆ రోజు ఏంటి అంబేద్కర్ గారికి ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? వారి గురువు గారు ఇచ్చారు, అంబేద్కర్ అని నా పేరు తీసుకోమని. మీకు అందరికీ తెలిసి విషయాలు. ఆయన రాసిన అంబేద్కర్ స్పీచెస్ అండ్ రైటింగ్స్లో వాల్యూమ్ 1 పేజ్ 61లో రాముడు ఎందుకు అక్కడ ఆ కార్యక్రమం చేశాడు అనేది క్లియర్గా వారే రాశారు. అది చూసుకోవాలి. అది చెప్పరు, అది తెలియదని కాదు, నేను ఆయనకు తెలుసు. కానీ ఆయన కన్వీనియంట్ ఉన్న వరకే ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి దీని వెనకాల రహస్యం ఏంటి అనేది కూడా మేము కొంచెం శోధన చేయడం జరిగింది. ఆయనది అయిపోయింది ఎంఆర్పి సిద్ధం. ఇప్పుడు కొత్త దుకాణం దళిత క్రైస్తవులు సెకండ్ ఇన్నింగ్స్లో నేను చెప్తున్నా 100% ఆయన ఫెయిల్ అవుతాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ సక్సెస్ అయ్యాడు, సెకండ్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అవుతాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మార్కులు, సెకండ్ ఇన్నింగ్స్లో మార్కులు బీరంబాటు అయిపోతాయి. దయచేసి ఇప్పటికైనా మానుకోండి. మీ దళిత హిందువుల గురించి పనిచేయండి. మీకు 61 కులాలు ఉన్న ఎస్సీల్లో నువ్వు ఒక్కడికి మాట్లాడితే అందరు 61 కులాలకి రిప్రజెంటేషనా? 61 కులాల గురించి మాట్లాడవా? నువ్వు చెప్తే అయిపోయినట్టేనా? ఇప్పుడు అక్కడ ఎంఎంఎస్ అని ఒక కొత్త ఆర్గనైజేషన్ వచ్చింది. మోతుపల్లి నరసింహులు గారు తిరుగుతున్నారు, నా మిత్రుడు. ఆయన తిరుగుతూ మాదిగ జాతినంతా ఏకం చేస్తున్నాడు. ఈయన ప్రభ ఎక్కడ తగ్గిపోతుందా అని ఇప్పుడు ఈయన కొత్త దుకాణం పెట్టుకున్నాడు. మీరు ఆల్రెడీ వారిని హిస్టరీ, ఇంకా నువ్వు మళ్ళీ కొత్తగా నువ్వు ఏం చేయక్కర్లే. నీకు హిస్టరీలో నీ పేరు ఉండిపోయింది. ఇప్పుడు కొత్త దుకాణం పెట్టుకొని ఆ పేరు పోగొట్టుకుంటావా లేదో మీరే ఆలోచించాలని చెప్పి వారికి చెప్తున్నా నేను. మీరు స్వాతంత్ర పోరాటం తీసుకున్నా, నక్సలైట్ ఉద్యమం తీసుకున్నా, ఇంకే ఉద్యమం తీసుకున్నా కూడా బ్రాహ్మణులు అందరితో పాటు ప్రముఖ పాత్ర వహించారు. అందరూ బాగుండాలనే బ్రాహ్మణులు కోరుకున్నారు తప్పితే ఎవరి గురించి కూడా వారు ఆలోచించింది లేదు. సనాతన ధర్మ రక్షణ కోసం బ్రాహ్మణులు నిలబడ్డారు. విదేశీ దండయాత్రల నుంచి గుడులని విగ్రహాలని కాపాడింది బ్రాహ్మణులు. పురాణాలన్నీ తగలబెడితే అవన్నీ కూడా బ్రెయిన్లో పెట్టుకొని మళ్ళీ రాసిన వాళ్ళు బ్రాహ్మణులు. సమసమాజ స్థాపనకు పోరాటం చేసింది బ్రాహ్మణులు. సంఘ ఆర్థిక సంస్కరణలు చేసింది బ్రాహ్మణులు. అస్పృశ్యత నివారణ కోసం పోరాటం చేసింది కూడా బ్రాహ్మలే. మీరు గూగుల్ అడగండి, గూగుల్ చెప్తుంది. బ్రాహ్మణ పరిస్థితి ఏంటి? బ్రాహ్మణ ఆధిపత్యం అని కృతయుగము, త్రేతాయుగము, నువ్వు లేవు నేను లేను, ఎవరు చూడొచ్చేది అప్పుడు అవన్నీ. ఇప్పుడు ఉన్నాం కదా మనం, ఉన్నప్పుడు ఇప్పుడు మా పరిస్థితి చూడండి. రాజ్యాంగం ప్రకారం మేము ఎక్కడ కూడా మేము రాజ్యాంగాన్ని అతిక్రమించి లీగల్ ఫ్రేమ్వర్క్ నుంచి దాటిపోవట్లేదు మేము. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? 90% బ్రాహ్మణులు నిరుపేదలు.
అర్చకులు దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. ఏదో నలుగురు అర్చకులు ఎక్కడో తిరుపతిలో ఇంకెక్కడో ఉన్నోళ్ళు బాగున్నారేమో కానీ తెలంగాణలో ప్రతి గ్రామంలో ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి అర్చకుడు ఉంటాడు. ఆయన బతకడం కూడా కష్టం ఉంది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ బతుకు తెరువు లేక పొట్ట చేత్తో పెట్టుకొని విదేశాలకు వెళ్ళిపోయారు. మా పరిస్థితి అది. మేము ఏదో కొద్దిమంది ఉండి మా సంఘాలని కాపాడటం కోసమని బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ అని పెట్టాం. మా నిరుపేద బ్రాహ్మణుల్ని కాపాడుకుంటాం. నిరుపేదల్ని కాపాడటానికి, అర్చకుల్ని కాపాడటానికి, వైద్యంలో విద్యల్లో కాపాడటానికి అది పెట్టుకున్నాం. కానీ మీకు కౌంటర్ ఇవ్వడానికి, ఈ ప్రెస్ మీట్లు పెట్టడానికి మేము ఈ ఆర్గనైజేషన్ పెట్టుకోలేదు. దయచేసి వారికి హితవు పలుకుతున్న మందకృష్ణ గారికి, మా దాంట్లో నిత్య అనుష్ఠాన పరులు చాగంటి కోటేశ్వరరావు గారు ఓ మాట అన్నాడు, అరుణాచలం వంటి గిరి ప్రదక్షిణ చేయండి అని. అందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పోయి ప్రదక్షిణ చేసి వచ్చారు. బ్రాహ్మణులే బొమ్మని చెప్పలేమేము. అందరిలో కూడా భక్తి భావం రావాలి, అందరూ హిందువులందరూ యూనిట్ కావాలని ఒక ఉద్దేశం తప్పితే ఇప్పుడు ఆ హిందువుల మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం మీరు చేయకండి. ఈ అనుష్ఠాన పరులు, శక్తివంతులు, పీఠాధిపతులు నోట్లలో మీ పేరు నానటం కూడా మీకు మంచిది కాదు. మీరు ఇవన్నీ మార్చుకోండి. ఈ మాటలు వెనక్కి తీసుకోండి. మేము మీతో కన్ఫ్రంటేషన్ చేయడానికి మాకు టైం లేదు. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి, మా జాతిని వదిలిపెట్టండి. ఇప్పుడున్న పరిస్థితిని దళిత మేధావులు ఆలోచించి, బీసీ మేధావులు ఆలోచించి వారికి చెప్పండి బ్రాహ్మణుల పరిస్థితి ఎక్కడ ఉందనేది. మాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడే పరిస్థితిలో మేముంటే మీరు బ్రాహ్మణ జాతి ఆధిపత్యం అని 50 లక్షల ఏళ్ల కింద ముచ్చట్లు ఎవరికి కావాలి? ఇప్పుడు ఇవన్నీ మానుకొని దయచేసి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మీరు మందకృష్ణ గారు మీరు చేసుకునే ఉద్యమం మీరు చేసుకోండి, మేమేం రాము. కానీ ప్రతిసారి ఓన్లీ బ్రాహ్మణులు అంటే మాత్రం హిందువులు అనుకునే పార్టీలు, తర్వాత రెడ్లు, కమ్మలు, కాపులు, వైశ్యులు, వేలమలు అందరిని అంటున్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని మేము ఈ కార్యక్రమం నిరసన దీక్ష రాజ్యాంగబద్ధంగానే చేస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్.